ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. అంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చదువుతున్నది 6వ అధ్యాయం 42వ శ్లోకం. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. మనం చదువుతున్నది ధ్యానయోగం. ముందు శ్లోకాల్లో అర్జునుడు అడుగుతాడనమాట, భక్తి చేస్తూ మధ్యలో ఆగిపోయిన వారి పరిస్థితి ఏంటి అంటే పతనమైన వారి గురించి అనమాట. ఈ జన్మలో భక్తి పూర్తిగా చేయలేకపోవచ్చు, వారి పరిస్థితి ఏంటని అడిగితే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ముందు శ్లోకంలో చెప్తారనమాట. శ్రీకృష్ణ భగవానుడు పలికెను 40వ శ్లోకం. ఓ పార్థ, శుభకార్యములలో నెలకొననట్టి యోగి ఈ లోకమును కానీ పరలోకమును కానీ వినాశము చెందడు. మిత్రమా, మంచి చేయువాడు అన్నడు, చెడుచే పరాజితుడు గాడు. అంటే వన్స్ మనం భక్తి అన్నది నేర్చుకుని ప్రారంభిస్తే ఇంకది పతనం అన్నది ఉండదు. పతనం తాత్కాలికంగా పతనం చెందినా కూడా మనని భగవంతుడు పతనం కానివ్వడు అనమాట. మళ్ళీ ఏదో ఒక టైంలో ఏ రథయాత్ర చూసో లేకపోతే ఏదో భక్తుల సత్సంగం లేదా ట్రైన్లో వెళ్తుంటే ఎవరో ఇస్కాన్ వాళ్ళు కలిసి పుస్తకం ఇవ్వడం అనిపిస్తుంది, మళ్ళీ మనకి కనెక్ట్ అయిపోతాడు. అలా చెప్తున్నాడు అనమాట. అంటే ఎవరు పతనం చెందడు. అలాగే నెక్స్ట్ కూడా చెప్తున్నారు, ఉత్తీర్ణుడు కాని యోగి అంటే యోగభ్రష్టుడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములలో అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిమ్మట పవిత్రుల గృహమున లేక శ్రీమంతుల గృహమున జన్మించును. హరే కృష్ణ. కొంత భక్తి చేసిన తర్వాత అంటే 25% 50% చేశాక అతడు భక్తుడు ఏమవుతాడు అని చేసిన భక్తికి ఆ పుణ్యలోకాలు ఉన్నతమైన లోకాలకి వెళ్ళి ఆ పుణ్యం అంతా కరిగిపోయాక మళ్ళా ఆ భక్తుడు ఏం చేస్తాడు, మళ్ళా మర్త్యలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుల ఇంట కానీ లేకపోతే ఐశ్వర్యవంతుల ఇంట్లో కానీ పుడతాడనమాట. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ అతనికి ఈ రోజుల్లో భక్తి చేయడం చాలా కష్టం కదా, చాలా కష్టం. కానీ కొంత ఫెసిలిటీ ఇస్తాడనమాట భగవంతుడు. ఐశ్వర్యం అంటే రోజు భోజనం సంపాదించుకోవడానికి, భార్యాబిడ్డలను పోషించుకోవడానికి, అంటే జీవితాన్ని సంసారాన్ని నడపడానికి కావాల్సిన టైం అంతా మనం మేజర్ టైం అంతా దాంట్లోనే వెళ్ళిపోతుంది, అంతే కదా. ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, వీటిలోనే. అంటే భక్తి చేయడానికి మనకి సమయం అన్నది లభించదు కలియుగంలో. కానీ వాళ్ళకి ఏదో ఐశ్వర్యవంతుల ఇంట్లో ఆ జన్మనిస్తాడు. అంచేత ఐశ్వర్యం ఉంది కాబట్టి వాడు పెద్దగా కష్టపడక్కర్లే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఐశ్వర్యం రాగానే ఇంకా దాన్ని పెంచాలని ట్రై చేస్తుంటాం, లేకపోతే రకరకాల వ్యసనాలు, వ్యాపారాలు, ఇంకా పతనమైపోతున్నారు. ఎందుకంటే ట్రైనింగ్ ప్రాపర్గా లేక. అదేవిధంగా
బ్రాహ్మణుల ఇంట్లో అంటే అక్కడ అంటూ కొంచెం ఒక కల్చర్ ఉంటుంది, భక్తి చేసే ఒక వాతావరణం ఉంటుంది, భక్తికి అనుకూలమైన ఒక వాతావరణం ఉంటుంది. కాబట్టి సగం లేదా పావువంతు ముప్పావంతు భక్తి చేసిన వాళ్ళు పుణ్యమంతా కరిగిపోయిన తర్వాత పుణ్యలోకం నుంచి మళ్ళా మన భూమి మీదకి వచ్చి ఈ ఇంట్లో పుడతారని 41వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 42వ శ్లోకంలో ఎవరి గురించి చెప్తున్నారు చూడండి. ఇక్కడ యోగులు అనగా గొప్ప జ్ఞానవంతులైన వారి కుటుంబమున లేక శుద్ధ భక్తుల కుటుంబమున జన్మ లభించడం ప్రశంసించబడిన. అంటే ఒక 90% ప్రీవియస్ జన్మలోనే చేశారు వాళ్ళు. నెక్స్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. కానీ గొప్ప భక్తులు ఎప్పుడూ కూడా మళ్ళా భక్తుడి కింద పుట్టాలని కోరుకుంటారు. ఎవరు కూడా భగవంతుల్లో ఐక్యమైపోవాలి లేకపోతే గోలోక బృందావనానికి వెళ్ళిపోవాలని కోరుకోరు. ఎందుకంటే ఈ భూలోకంలో ఎన్నో జీవులు పతితం అయిపోతూ ఉంటాయి కదా, పతనమైపోతాయి. వీళ్ళందరినీ మళ్ళీ భగవంతుడి దగ్గర తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ మార్కెటింగ్ టీం అన్నాడు భగవంతుడికి. భక్తిని మార్కెట్ చేస్తుంటారు, భక్తిని ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు ఉన్నారు. వారు హాయిగా 70వ ఏట ఒక చోట బృందావనంలో కూర్చుని హాయిగా ఆయన జపం చేసుకుని స్ట్రైట్గా ఆయన గోలోక బృందావనానికి వెళ్ళిపోవచ్చు కదా, ఇంత కష్టపడక్కర్లే. శ్రీల ప్రభుపాదుల వారి గురించి ఎంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అంటే ఇస్కాన్ కనెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ తెలుసా? ఆయన 70వ ఏట వాళ్ళ గురువుగారి ఆదేశం ప్రకారం ఎంతో కష్టపడి 2 నెలలు ప్రయాణం చేసి జలదూత అనే ఒక షిప్లో వెళ్తారు అమెరికాకి. ఎందుకు? భక్తిని ప్రచారం చేయడానికి. మళ్ళా ఇంతకుముందు నేను ఇక్కడ చెప్తున్నప్పుడు విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విన్నారా ఇంతకుముందు నేను ఎప్పుడైనా ఇక్కడ చెప్పినప్పుడు? లేకపోతే నాకు పని సులభం అవుతుందన్నమాట. అంటే సేమ్ స్టోరీ, ఆడియన్స్ చేంజ్ అని చెప్పి నాకు అంత కష్టపడక్కర్లేదు. సరే, భక్తి అంటున్నాం కదా. భక్తి అంటే అసలు మరి ఇవాళ ఆదివారం కదా, చాలామంది ఉద్యోగం కాలేజ్ అన్నీ ఉన్నాయి. 7:30 8 గంటలకు లేవచ్చు, లేదా 10 గంటలకు కూడా లేవచ్చు. లేచి తర్వాత వేరే కార్యక్రమాలకు వెళ్ళొచ్చు కదా బయట, ఏదో ఫ్రెండ్స్తో అవుటింగ్, మాల్, సినిమా కాకుండా మీ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మై స్ట్రైట్ క్వశ్చన్, ప్లీజ్ ఆన్సర్ మీ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నవ్వుతారేంటి? ఎందుకు వచ్చారు? ప్లీజ్, దేనికోసం వచ్చారు? ఎవరో ఒకళ్ళు చెప్పండి సమాధానం. గుడ్. అంటే ఇస్కాన్కి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని జ్ఞానం ఉంది. వెరీ గుడ్. ఓకే, ఇస్కాన్కి వస్తే మనసు ఎందుకు ప్రశాంతం అవుతుంది? భగవత్ స్మరణ జరుగుతుంది, భగవన్నామాన్ని వింటాం, భగవత్ కథ వింటాం, భక్తులను చూస్తాం, అంతే కదా, భగవత్ ప్రసాదం తీసుకుంటాం. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన శరీరాన్ని, మనసుని, మన యాక్టివిటీస్ని ప్యూరిఫై చేస్తాయి. ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుని వచ్చారో వస్తున్నా తప్పులేదు. భగవంతుడు చెప్తాడు ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసు, వీళ్ళు ముగ్గురిని నేను ఇస్తానన్నాడు, ప్రాబ్లం లేదు. భగవంతుడి దగ్గరికి మనం ఏదైనా కావాలంటే కోరికలు ఉంటే మనం వెళ్ళొచ్చు, అడగచ్చు, తప్పులేదు. ఇనీషియల్ స్టేజెస్లో డెఫినెట్గా. భక్తి ఎప్పుడు ఇస్కాన్కి వస్తే, ఇస్కాన్ ఈజ్ నాట్ ఏ టెంపుల్, ఇట్స్ ఏ వెరీ గుడ్ ట్రైనింగ్ సెంటర్. ఇస్కాన్ ఏం చేస్తుందంటే భక్తి చేయడం నేర్పిస్తుంది. సరే, భక్తి అనుకుంటున్నాం కదా, వాట్ ఈజ్ భక్తి? భక్తి అంటే చెప్పండి ఎవరో ఒకడు, మాతాజీస్ కానీ ప్రభుజీస్. ప్రభు, వెరీ గుడ్. వెరీ గుడ్. అది కూడా సేవే, మన స్వయం సేవ అనమాట, మన స్వాధ్యాయం అనమాట. భగవంతుడి కథ వినడం, మనకి మనం సేవ చేసుకోవడం, తప్పులేదు. సేవ అంటే సేవ మనం చేస్తూ ఉంటాం కదా. ఆత్మ తెలుసు కదా, ఆత్మ అంటే ఎవరు? భగవంతుని వచ్చిన ఆత్మలు మనం అంతా, పైన కవరింగ్ ఈ బాడీ అంతా. సో వీఆర్ పార్ట్ అండ్ పార్సిల్స్ ఆఫ్ సుప్రీం లార్డ్. ఆత్మ యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? అది ఎప్పుడు సచ్చిదానందం. ఈ వాంట్స్ హ్యాపీనెస్, ఆనందం కోసం వెతుకుతూ ఉంటుంది ఆత్మ. అది మనకి ఇక్కడ దొరకదు. అందుకనే మనం రకరకాల ఆనందాలు అన్నమాట సృష్టించుకుంటూ ఉంటాం. పూర్వకాలంలో కరెంట్ అది లేనప్పుడు హరికథ వినేవారు. హరి కథ అంటే భగవంతుడి యొక్క కథ. హరికథ చెప్పగరా అని ఇప్పుడు ఏదో అనేస్తారు, కానీ హరికథ అనేది చాలా గొప్పది. హరికథ వినేవారు, అది ఆనందానికి. భగవత్ కథ వింటే ఆనందం.
తర్వాత ఈ సినిమా అన్నది వచ్చిన తర్వాత సినిమాకి పోయింది. సినిమాల్లో పాత సినిమాలో చూడండి, చివరిన ఒక దేవుడి బొమ్మ వేసి మీ అందరికీ శుభం కలుగ్గాక అని చెప్పి వేసేవారు. ఇప్పుడు అసలు నాస్టీ అనమాట వాళ్ళని పరిస్థితి. ఎందుకోసం మనం ఇవన్నీ వస్తున్నాయి కొత్త ఇవాళ సెల్ ఫోను, దాంట్లో రకరకాల రీల్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, అది ఇంకోటి ఏదో వచ్చింది, అది ఏం చాటా సంథింగ్ నో, రోజు ఏదో పెడుతూ ఉండాలి. మా అబ్బాయి వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు రోజు. స్నాప్చాట్, ఇవన్నీ ఏంటి ఆనందం అంటే ఐడెంటిటీ క్రైసిస్. మనకి ఎవడో కూడా మనం చూడాలి, భగవంతుడు చూడాలని మనం అనుకోవట్లేదు. భగవంతుడు ఎప్పుడెప్పుడు తన బిడ్డలను చూద్దామా అనుకుంటుంటాడు. అందుకే భగవంతుడు ఏం చేశాడు, మొన్న రథం మీద ఎక్కి ఊళ్ళోకి వచ్చాడు. ఒరే బాబా, మీకు ఎలాగా టైం లేదు, బిజీ, నేనైనా మిమ్మల్ని చూస్తాను, అలా మీరు నన్ను చూస్తారని చెప్పి. ఓకే, ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నారంటే 90%, దాదాపు 90% భక్తి అంటే ప్యూర్ భక్తి అనమాట. వాళ్ళంతా శుద్ధ భక్తులు. భక్తి అంటే భగవంతుడికి ప్రేమతో చేసే సేవ. ఆ సేవ నుంచి వీ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అనమాట. లైక్ మదర్స్ లవ్. అమ్మ తల్లికి అంటుంది, పిల్లలకి అంత సేవలు చేస్తుంది. దేనికి వీడు రేపు అమెరికా వెళ్ళి డాలర్స్ ఇస్తాడనా? కాదు కదా. ఎందుకంటే ప్రేమ అంతే. అది ఏంటన్నది వాళ్ళు డిఫైన్ చేయలేం. అలాగే భగవంతుడి మీద మన భక్తి అంటే అలా ఉండాలి. ఇనీషియల్గా మనకు అంత సాధ్యం కాదు, ఎందుకంటే మనం ఎవరు శుద్ధ భక్తులం కాదు కాబట్టి డెఫినెట్గా భగవంతుడి దగ్గరికి వస్తాం. ఏదో మా అబ్బాయికి మంచి ఉద్యోగం కావాలో, మా అమ్మాయికి మంచి పెళ్ళి అవ్వాలో, లేకపోతే నాకు ఇది కావాలో, లేకపోతే ఇల్లు కట్టుకోవాలో అడుగుతాం. తప్పులేదు. ఎందుకంటే భగవంతుడు మనకి, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఎవరిని అడుగుతారు? పేరెంట్స్ని. అలాగే మనం భగవంతుడి పిల్లలం కాబట్టి అడగడం తప్పులేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రేమ పెరుగుతూ ఉంటుందో ఈ అడగడం అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది సాధన. అంతే, మనం చేసేదంతా భక్తి కాదు, పూర్తిగా సాధన భక్తి అన్నారనమాట. ఈ సాధన భక్తికి ముందు మనం చేయవలసింది ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సింపుల్గా హరినామం చేయడం. అందుకే చాలా గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా కలియుగంలోనే పుట్టాలనుకుంటారట. ఎందుకంటే కలియుగంలో భగవంతుని చేరుకోవడం జస్ట్ లైక్ దిస్ ఈజీ. ప్రభుపాదులని ఒకళ్ళు అడుగుతారనమాట, ఒక శిష్యుడు, శీల ప్రభుపాద్, మీరు చెప్పినవన్నీ చేస్తే ఈ జన్మలో నేను గోలోక బృందావనాన్ని వెళ్ళగలనా, ఎంత టైం పడుతుంది అని. ఎంత టైం పడుతుంది ప్రభుపాద్? చిటికేసి చూపిస్తారులా, జస్ట్ లైక్ దిస్. నువ్వు సిన్సియర్గా నేను చెప్పింది ఒక్క నామం మనస్ఫూర్తిగా చేస్తే స్ట్రైట్ అవే గో టు గోలోక బృందావన్. అంచేత కలియుగంలో మన స్టాండర్డ్ని బట్టి అన్నీ ఫిక్స్ చేస్తారు. మనం అంత పరమ పద్ధతి జీవులం కాబట్టి సుమందమతయో అంటారు కదా, మందమతుల్లోకెల్లా సుమందమతులు. అందుకని చెప్పి మనకి ఇచ్చిన ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీని శ్రీల ప్రభుపాద్ మన దగ్గర తీసుకొచ్చారు. శ్రీల ప్రభుపాద్ వారు చెప్తున్నారనమాట ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు అన్నది. గొప్ప భక్తులు వాళ్ళ భక్తి చేసిన తర్వాత ఎవరింట్లో పుడతారట? గొప్ప జ్ఞానవంతులైన వారు. ఎందుకనగా అటు కుటుంబంలో జన్మించిన శిశువుకు జీవితారంభము నుండి ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రోత్సాహం లభించును. అంటే గొప్ప భక్తుల ఇంట్లోనే పుడతారు. బాగా భక్తి చేసిన వాళ్ళు నెక్స్ట్ జన్మ ఆల్రెడీ బాగా భక్తిలో పరిణితి చెందిన కుటుంబంలోనే పుడతారు. దానికి ప్రభుపాదుల వారు ఉదాహరణలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా చెప్పారు, ఆచార్యులు లేదా గోస్వాములు అంటారనమాట. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మా గురువుగారు అట్లాగే జన్మించారు, నాకు కూడా అంటే ప్రభుపాదుల వారికి కూడా అటువంటి అదృష్టమే కలిగిందని ప్రభుపాదుల వారు చెప్తారు. ప్రభుపాదుల వారు గురువుగారు ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. వారి తండ్రి గారు ఎవరు? ఆయన మహా గొప్ప భక్తులు, భక్తి వినోద్ ఠాకూర్. వారు ఎంత గొప్పవారంటే ఆయన మ్యాజిస్ట్రేట్గా పనిచేసేవారు. రోజంతా అద్భుతంగా పనిచేసి తర్వాత రాత్రి అన్నీ భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు రాయడం, కీర్తనలు. మనకి యూట్యూబ్లో దొరుకుతుంది అభయ్ చరణ్ అని. ఇక్కడ ఏదో యూట్యూబ్ ప్రమోట్ చేస్తున్నాడు అనుకోవద్దు. అభయ్ చరణ్ అని చెప్పి దొరుకుతుంది. తెలుగులో కూడా ఉంది కదా, అది తెలుగులో కూడా ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారి చరిత్ర అది చూస్తే మీకు భక్తి పూర్తిగా వచ్చినట్టే. అంటే మొత్తం అంతా దాంట్లో ఎసెన్స్ నేర్పించారు. పూర్వం అంటే పుస్తకాలు ఉండేవి కాదు, పూర్వకాలంలో పుస్తకాలు ఉండేవా? ఎవరైనా విని శ్రవణంతో నేర్చుకునేవారు, వేదం కానీ ఏమైనా. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టాండర్డ్ ఉండేది, వాళ్ళ బుద్ధి. పుస్తకాలు ఎందుకు వచ్చేది? గొప్పగా కాదు పుస్తకాలు వచ్చింది, మనం మందమతి కాబట్టి. మనం 10 సార్లు చదివినా మనకు గుర్తుండదు. అందుకని ఈ పుస్తకాలు వచ్చాయన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు దీంట్లో చెప్తున్నారు భక్తి. అలాగా భక్తి వినోద్ ఠాకూర్ వారు అంటే ఎన్నో పుస్తకాలు, ఎన్నో గేయాలు రాశారు, ఎంతోమంది భక్తులుగా మార్చారు.
వారి కుమారుడు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు. వారికి అదే అదృష్టం. వారు పూరిలో ఉండేవారు అన్నమాట, భక్తి వినోద్ ఠాకూర్లు. పూరిలో ఉంటే ఆయన భగవంతుణ్ణి పూజిస్తారు. ఏమని? నాకు ఒక మంచి పుత్రుణ్ణి ఇవ్వని. ఎవరైతే భక్తిని ప్రచారం చేస్తారో ఆ మంచి పుత్రుణ్ణి మనమని చేస్తే వారికి అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు పుడతారు. పుట్టాక జగన్నాథ రథయాత్ర వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇంటి ముందు. సరిగ్గా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చాక రథం ఆగిపోతుంది. 3 రోజులు ఆగిపోతుంది. ఎంతమంది పెద్ద పెద్ద పహిల్వాన్లను పిలిపిస్తారు, లాగుతారు, కానీ రథం కదలదు. అప్పుడు భగవంతుడు మన భక్తి వినోద్ ఠాకూర్ గారు ఏమంటారంటే వారి భార్యతో, ఈ బిడ్డను తీసుకెళ్ళి జగన్నాథ స్వామికి చూపించి ఆశీర్వచనం తీసుకొని. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని చంటి బిడ్డ అనమాట. వారి తల్లిగారు తీసుకెళ్ళి జగన్నాథుడు పెడితే జగన్నాథుడి మెడలో ఉన్న పూలమాల ఆయన మీద పడుతుంది. సో అప్పుడు రథం కదులుతుంది. సో జగన్నాథుడి చేత డైరెక్ట్గా ఆశీర్వాదం, అంటే ఈయనే తర్వాత బ్రహ్మగౌడీయ సంప్రదాయంలో ఉన్న భక్తిని ప్రచారం చేస్తారని చెప్పి ఒక సిగ్నల్. అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా పూజిస్తారు. నాకు ఒక గొప్ప శిష్యుడు కావాలి, మీరు ప్రచారం చేయాలి. పాశ్చాత్య దేశాలలో మనుషులంటే మన దేశంలోనే కాదు కదా, ప్రపంచం అంతా ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు చెప్తారు భక్తి గురించి? ఇది ప్రచారం చేయడానికి ఎవరైనా ఇవ్వని. అప్పుడు శ్రీల ప్రభుపాదులు వారి దర్శనం, శ్రీల ప్రభుపాదుల వారికి వారి గురువు గారితో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి వారిని పరిచయం చేస్తారనమాట. ఫస్ట్ టైం చూడంగానే శ్రీల ప్రభుపాదుల వారిని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు, నువ్వు మన ఈ భగవద్గీత, భాగవతం, మన శాస్త్రాలు ఏమున్నాయో అన్నీ ఇంగ్లీష్లోకి అనువదించి పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయని. ఆయన యుక్త వయసులో ఉండగా జరుగుతుంది అది. ఆయన ఆ పని ఆయన వృద్ధాప్యం వచ్చాక చేస్తారు. కానీ అన్ని రోజులు అన్ని ఏళ్ళు ఆయన దాని మీదే మెడిటేట్ చేస్తుంటారు. నా గురువుగారు చెప్పారు, నాకు ఆ శక్తిని ఇవ్వమని. సో 70వ ఏట ఆయన వెళ్ళి ప్రచారం అన్నీ చేస్తారనమాట. అందుకని భక్తి చేయడం అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇస్కాన్కి వచ్చిన దాదాపు మనం మేబీ ధ్రువ స్కూల్కి వచ్చే పిల్లలు పేరెంట్స్ అయితే 10:30 టైంకి వస్తారనుకుంటాను. ఉన్నారా ఎవరైనా ధ్రువ స్కూల్ పేరెంట్స్? ఇక్కడ చాలామంది వెళ్ళిపోతున్నారు. చక్కగా ఇక్కడికి టెంపుల్కి వచ్చాక అవకాశాన్ని మీ పిల్లలు మీకు ఇస్తున్నారు అవకాశం. అంతే కదా, పిల్లల్ని తీసుకొస్తే నేను కూడా అలా కనెక్ట్ అయిన వాడిని. మా అబ్బాయిని తీసుకెళ్ళేవాడిని నేను. అలా కనెక్ట్ అయ్యి అంతకుముందు మా మహామంత్రంతో పరిచయం ఉంది, కానీ అక్కడి నుంచి అభివృద్ధి అన్నది జరిగింది. అలాగే మీ పిల్లలు మిమ్మల్ని ఇక్కడికి భగవంతుడి దగ్గర తీసుకొస్తున్నారు. ఆదివారం నాడు తీసుకొచ్చినప్పుడు చక్కగా ఇక్కడ కూర్చుని జపమాలను ఉంటాయి, లేదా భగవద్గీత, భాగవతం, శాస్త్ర గ్రంథాలు దొరుకుతాయి. సెల్ ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు కూడా సెల్ ఫోన్ చూసుకోవడానికి గుళ్ళో కూర్చుని చక్కగా భగవంతుడి గురించి నేర్చుకోవడం, తెలుసుకోవడం, భక్తులు ఎవరైనా కలిస్తే వారితో మాట్లాడడం చేయొచ్చు. ఇక్కడున్న తల్లిదండ్రులు ఇక్కడ చెప్పిన ఈ శ్లోకంలో చెప్పారు చూసారో, గొప్ప భక్తుల గురించి చెప్పారు. మనందరికీ అవకాశం వచ్చిందా? ఆ గొప్ప భక్తులందరికీ వచ్చిన అవకాశం ఏంటి? వారు పుడుతూనే భక్తి చేస్తున్న కుటుంబంలో పుట్టడం. అంటే వారి మొదటి రోజు నుంచి భక్తి అన్నది అలవాడుతుంది. దాంట్లో ఇందాక నేను ఒక క్లాస్ వింటుంటే దాంట్లో ఆచార్యులు వారు చెప్పిన విషయం ప్రభుజీ చెప్పారు. భక్తులు ఇంట్లో పుట్టడం వల్ల తల్లిపాలు కూడా ప్రసాదమేట. ఎందుకంటే ఆ తల్లి ప్రసాదం తింటూ ఉంటుంది కదా, భగవంతుడికి ఇచ్చే ప్రసాదం. సో ఆ తల్లి ఇచ్చే పాలు కూడా ప్రసాదమే. సో మొదటి రోజు నుంచే ఆ భక్తుల ఇంట్లో పుట్టిన బిడ్డ ప్రసాదాన్ని స్వీకరిస్తూ పెరుగుతాడు. అవకాశం ఇక్కడున్న మనకు ఎవరికైనా వచ్చిందా? లేదు. కాబట్టి ఇక్కడున్న పేరెంట్స్ దయచేసి మీ బిడ్డలకి ఆ అవకాశం ఇవ్వండి. ఆదివారం నాడు ధ్రువ స్కూల్కి తీసుకురండి. వాళ్ళకి చక్కగా ఇక్కడ భగవద్గీత శ్లోకాలు భక్తి చేయడం నేర్పిస్తారు. ఎప్పుడైతే మన పిల్లలు భక్తితో అంటే స్పిరిచువాలిటీతో స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు తప్పులు చేయరు. ఇవాళ తప్పులు చేసి చెడిపోవడానికి మన చుట్టూరా కొన్ని వేల అవకాశాలు ఉన్నాయి కదా. మన బిడ్డలకి ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇస్తూనే భోజనం చేయట్లేదంటే చేతిలో భూతాన్ని పెట్టేస్తున్నాం. అరచేతిలో ఏం పెడుతున్నాం? పెద్ద భూతం. ఏంటది? సెల్ ఫోన్. అన్నీ మింగేస్తుంది అది. ఓకే, అది దాంతో మొదలవుతుంది వాడికి సెల్ ఫోన్తో ఆడుకోవడం. ఇంకా మాటలు ఉండవు. చూడండి మీరు, నేను చాలామంది పిల్లల్ని చూస్తుంటాను, వాడికి ఇలాగే ఉంటాడు, ఎవరితో మాట్లాడు.
మీరు కదిపినా కదపడు, అది చూస్తే కానీ భోజనం చేయడు. వాడిని పాడు చేస్తున్నది ఎవరు? పేరెంట్స్. మనమే పాడు చేస్తున్నాం. అది వాళ్ళు పాడైపోవడానికి చాలా చుట్టూ ఉన్నాయి, మన ఇంట్లో కూడా ఉంది. అది టీవీ కానీ లేదు. మీరు చూడండి ఒకసారి, ఆ టీవీ ఆన్ చేయగానే ఎంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి. పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇలా నేర్చుకుని పిల్లలు రేపు పొద్దున మన ఎలా చూస్తారు? ఎందుకంటే పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం. కానీ ఈ శ్లోకంలో చెప్పిన గొప్ప భక్తులకి అదృష్టం ఏంటి? స్ట్రైట్ అవే వాళ్ళు వెళ్ళి మహాభక్తుల ఇళ్లలో పుడుతుంటారు. అలాంటి అవకాశం మన బిడ్డలకు ఇవ్వకపోతే, భాగవతంలో ఒక చోట చెప్తారు, ఏ తల్లి కానీ తండ్రి కానీ తమ బిడ్డలని భక్తులుగా చేయలేకపోతే వాళ్ళు పిల్లల్ని కనకూడదని. స్త్రీ కానీ పురుషుడు కానీ. చాలా కఠినంగా అనిపించవచ్చు కానీ అది నిజం. అప్పుడు అసురుగణాన్ని తయారు చేస్తూ ఉంటే మనం తల్లిదండ్రులను చంపేసేవాళ్ళు, కొట్టేసేవాళ్ళు, తినేసేవాళ్ళు. ఇక ఎలా ఉంది పరిస్థితి? అత్యంత దారుణంగా ఉంది. మనకు అన్నీ తెలుసు, కానీ మాయలో పడుతుంటాయి. ఇవన్నీ మనం వింటాం, జరుగుతూ ఉంటుంది. ఇది తప్పని తెలుసు, కానీ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం. దీనికి చిన్న కథ ఒకటి చెప్తాను. ఒక చోట ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఒక చెట్టు కింద, పెద్ద చెట్టు కింద చేసుకుంటే ఆయన ముందుకి ఒక ఎలక వచ్చింది. ఏంటది? ర్యాట్, ఎలక. చిన్న ఎలక, చాలా ముద్దుగా ఉంది. ఆయన సడన్ కిచకిచలాడుతుంటే ఆయన కళ్ళు తెరిచి చూశాడు. వాళ్ళు గొప్ప మౌని కదా, ఆయనకి అన్ని భాషలు వచ్చు, అవి కూడా కమ్యూనికేట్ చేస్తాయి. చేయగానే అది అడుగుతుందనమాట, ఋషీశ్వర, నన్ను పిల్లి తరుగుతుంది, పిల్లి వల్ల నాకు భయం ఉంది అని చేత దయచేసి నన్ను పిల్లి కింద మార్చండి అని. తదాస్తు అన్నాడు. పిల్లి కింద అయిపోయింది, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసింది పరిగెట్టుకుని భయంగా. ఈసారి ఏమైందన్నాడు, నన్ను కుక్క తరుగుతుంది, నన్ను కుక్క కింద మార్చండి. సరే తదాస్తు, మళ్ళీ కుక్క. హ్యాపీగా కుక్క వెళ్ళింది. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ వచ్చింది. అడవి కదా అది, కొన్నాళ్ళు పోయాక మళ్ళీ వచ్చింది. ఈసారి ఏమైందన్నాడు, కుక్క నన్ను పులి తరుగుతుంది. సరే అయితే ఏం చేయమంటావు? నన్ను పులి కింద మార్చు. తదాస్తు. పులి అవ్వగానే అది గాండ్రించింది, నిన్ను మింగేస్తారని. వెంటనే మునీశ్వరుడు అన్నారు, పునర్మూషికో భవ, మళ్ళా ఎలక కింద మారిపోని. సో మన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి. ఇవాళ ఇది కావాలి, ఇది లేదని అది కావాలి, అది కావాలి, లేదు కావాలి. చివరికి మనకి మిగిలేదేంటి? దుఃఖం మిగులుతుంది. అందుకని మనకి ఇక్కడ అవకాశం లభించింది. ప్రతి ఆదివారం నాడు సత్సంగం జరుగుతుంది, పొద్దుట ధ్రువ స్కూల్ జరుగుతుంది. చక్కగా మీ పిల్లల్ని తీసుకురండి. ఉదయం హాయిగా 9:30-10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇస్కాన్కి వచ్చేస్తే 3:30 ఆ టైంకి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో యూ విల్ స్పెండ్ యువర్ సండే ఇన్ ఏ హ్యాపీ అండ్ స్పిరిచువల్ వే. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్. మిగతా 6 రోజులు మనం ఎవడో ఒకరికి సేవ చేస్తూ ఉంటాం. భార్య భర్తకి, భర్త భార్యకి చేస్తాడు, లేకపోతే బయట సమాజంలోనో లేకపోతే ఉద్యోగం చేసేవాడికి సేవ చేస్తూనే ఉంటాం. ఈ ఆధ్యాత్మికత అంటే ఇక్కడికి వచ్చి మనం చేస్తున్న జపం కానీ, మనం వినే హరినామ సంకీర్తన కానీ, హరికథ కానీ మాత్రమే మనకి మనం చేసుకునే సేవ అన్నమాట. స్వయం సేవ, నిజమైన సేవ ఇది. ఈ హరినామం మనకి మనం చేసుకోవడం బాగుంటుంది. అలాగే ఇందాక ప్రభుజీ చేయించారు జపం. భగవంతుడికి చెప్తాడు అనమాట, భగవద్గీతలు చెప్తాడు, నా నామం చేసేవాళ్ళకన్నా, నా నామాన్ని ప్రచారం చేసేవాళ్ళు నాకన్నా నా గొప్ప భక్తులు అని. ఏంటది? తన నామాన్ని చేసేవాడి కన్నా తన నామాన్ని ప్రచారం చేసేవాడు గొప్ప భక్తుడు. దీనికి శ్రీమాన్ సత్యగోపీనాథుడు కథ చెప్తుంటారు. ఒకసారి ఒక భక్తుల బృందం ఒక తీర్థయాత్రకి వెళ్తుంది. తీర్థయాత్రకి వెళ్ళగానే దర్శనం అయిపోతుంది, చాలా ఆనందంగా ఉంటారు, అందరూ హ్యాపీగా వస్తూ ఉంటారు రిటర్న్. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆ బస్సు లోయలో పడిపోతుంది. ఈ పడిపోయేప్పుడు అందరూ కూడా గోవింద, కృష్ణ, రామ లేకపోతే ఈశ్వర ఏదో అనుకుంటూ ఉంటారు. అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఒక డ్రైవర్ ఒక్కడు మాత్రం వైకుంఠానికి వెళ్తాడు.
ఈ హరినామం చేసిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. ఎవడికో డౌట్ వస్తుంది, ఏంటండి మేము ఎంత నామం చేసాం, హరినామం చేస్తే మేము వైకుంఠానికి వెళ్తాం కదా, ఆయన ఏమీ చేయలేదు, ఆయన వల్ల మేము అందరూ పోయాము అంటే అప్పుడు భగవంతుడు చెప్తాట ఏమనంటే, నా నామాన్ని చేసేవాడు అనుకున్నా చేయించేవాడే ముందు నాకు అత్యంత ప్రీతికరమైన భక్తుడు, అందుకని మీ అందరి చేత నామాన్ని చేయించాడు ఆయన, అందుకని చెప్పి నా దగ్గరికి వచ్చాడు, మీరు ఏదో ఒకటి లోపల పెట్టుకుని చేశారు, భయంతో చేశారు, అయినా కూడా చేశారు కాబట్టి మీకు స్వర్గం ఇచ్చాను, తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ జన్మకి వెళ్ళి సరైన భక్తి చేసుకురండి అని చెప్పి. అలాగా మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఇస్కాన్లో కార్యక్రమం జరుగుతుంది. దాదాపు కాకినాడ జనాభా ఒక 6 లక్షలు ఉంటుంది. 6 లక్షల్లో ఇక్కడ 60 మంది ఉన్నాం అంతే. దయచేసి మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ నైబర్స్, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఆదివారం నాడు ఇక్కడ ఒక సత్సంగం అన్నది జరుగుతుంది, చక్కటిది, మంచిది అని చెప్పి భగవంతుడి గురించి ప్రచారం చేయండి. ఇస్కాన్ గురించి చేయకల్లా, ఇస్కాన్ భగవంతుడి గురించి ప్రచారం చేస్తుంది కాబట్టి మీరు ఇస్కాన్ గురించి చెప్పండి, భగవంతుడి గురించి ప్రచారం చేయండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.